ఈ రోజు కూడా నాతో మాట్లాడుతున్న మాట, నీతో కూడా ఈ రాత్రి మాట్లాడుతున్న మాట. అమ్మా వినరా తల్లి, వినండి. నువ్వు దేవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. నువ్వు అనేక మందికి ఆశీర్వాదం కాబోతున్నావు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదం అవుతావు నా కుమారుడా. ఎవరు ప్రోత్సహించలేదని, ఎవరు ఆదరించలేదని, ఎవరు ధైర్యపరచలేదని, ఎవరు భక్తికి రేపలేదని నువ్వు వెనకడు వేయవాకు. తుచ్చమైన ఆకర్షణ వైపు వెళ్ళవాకు. నీతో పనుందిరా నాకు, నేను నిన్ను వాడుకోవాలి. నువ్వు బ్యాలెన్స్ తప్పావా, నువ్వు తేడా పడ్డావా, చాలా మంది లాస్ అవుతారు. తేడా పట్టడానికి వెళ్ళలేదు. నువ్వు లైన్లో ఉంటే చాలా మంది దీవించబడతారు నీ వల్ల. నిన్ను అలా ఏర్పరచుకున్నాను. అడుగులు జారొద్దు, దారి తప్పొద్దు, నా మాటలు శ్రద్ధ చేయొద్దు, నా అడుగు జాడలు ప్రయాణం చేయి. నీకెందుకు నేను చేస్తాగా నువ్వు చూడు. ఇంకా అటు చూడొద్దు, వాళ్ళని చూడొద్దు, నీ తోటి వారిని చూడొద్దు. వాళ్ళు ఏదో ఆనందిస్తున్నా ఆనందించని, నువ్వు అరణ్య జీవితంలో బతుకుతున్నట్టే ఉండు. మిగిలిన వాళ్ళందరినీ చూసి, నీ తోటి ఎవరిని చూసి నువ్వు అలా ఆలోచించొద్దు నా కుమారుడా. నువ్వు అలా బలహీనపడొద్దు నా కుమారుడా. నువ్వు వాళ్ళ వల్ల నడుచుకుంటే వాళ్ళలో ఒకటి అవుతావు. నువ్వు వాళ్ళ నుండి వేరే ప్రత్యేకింపబడిన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే వారందరికీ దీవెన అవుతావు. అమ్మా, నువ్వు వాళ్ళలో ఒక్కతివై బ్రతికితే వాళ్ళలో ఒక్కదాని అవుతావమ్మా. వాళ్ళ నుండి నువ్వు ప్రత్యేకింపబడిన నా కొరకు నువ్వు నిలిస్తే వాళ్ళందరికీ దీవెన అవుతావు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ సమాజాన్ని, నిన్ను బట్టి నీ ప్రదేశాన్ని నేను దర్శిస్తా, నేను బాగు చేసుకుంటా, నేను నిలబెట్టుకుంటా. నాతో మాట్లాడి నీ మాట ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ మాటలు ఎంతమంది వింటున్నారో వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు నా దేవుడు ఈరోజు. నిలబడాలి నువ్వు అయితే. నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకో. నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు, దిగదార్చే వాళ్ళు ఉంటారు. నిన్ను పరిగెత్తితే నీ చేతి సపోర్ట్ ఇచ్చి ఇంకొంచెం ముందు కురికిచ్చే వాళ్ళు ఉండరు. నువ్వు పరిగెత్తుతుంటే నీ కాళ్ళకి కర్రలు అడ్డం వేసే వాళ్ళు ఉంటారు నిన్ను బోర్ల పడేయటానికి. లక్ష్య పెట్టద్దు. నువ్వు ఆయన అంతే. నువ్వు ఆయన. నిజంగా ఈ మాట నీ హృదయంలోకి వెళ్ళి నువ్వు నడుము కడితే నేను చెప్పే మాట లక్షణాలు నీ జీవితంలో భవిష్యత్తులో నెరవేరుతాయి. ఖచ్చితంగా నెరవేరుతాయి. నేను భారంగా ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మతో గోజాడుకొని ప్రార్థన చేసుకుని వచ్చే రోజు వాక్యం చెప్పడానికి ప్రత్యేకంగా ఏకాంతంలో ప్రార్థనలో గడిపి వచ్చాను నేను. సిద్ధపడకుండా దేవుని కాళ్ళు పట్టుకొని వచ్చాను నేను. దేవుని కాళ్ళు పట్టుకొని వచ్చాను నేను. రోజు బిడ్డలతో నువ్వు దర్శించి మాట్లాడు, బిడ్డల్ని తోడుకొని వాళ్ళతో మాట్లాడు నువ్వని నేను దేవుని కాళ్ళు పట్టుకొని వచ్చాను నేను. నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో. నా లైఫ్ నీ ముందు ఉంచాడు సాక్ష్యంగా. ఈరోజు నా దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేర్చాడా లేదా? నేను ఆ సేవారంభంలో 24-25 ఏళ్ల ప్రాయంలో లైన్లోకి వచ్చే పనికి సేవకి అప్పుడు నుంచి హెచ్చరిక చేసుకుంటూ వస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త, చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణం కలిగించుము. ముందే మరణం కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నువ్వయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము
యేసు నీకే అంకితం. నా వల్ల నీ నామానికి దోషం వచ్చి అవమానం వచ్చి నేను నీకు చెడ్డ సాక్ష్యం తెచ్చే పరిస్థితి ఉంటే దానికంటే ముందు నా ఊపిరే పోవాలి. ఇక నిందలు అంటే నిందలు ఉండవు, రాని ఇబ్బంది ఏం లేదు. నిందలు కాబట్టి ఇబ్బంది లేదు. ఆ నిందలనే నాకు దీవెనలే. కానీ నేను తేడా పడి నీకు అవమానం తేకూడదు. నా ఆశ అదే, నీ దయ అంతే. ఆ పట్టులోనే ఉండు, నా చేయబట్టుకో, నేను నడిపిస్తా. ఆ చిరు ప్రాయంలో నేను దేవుని పనికి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడి నన్ను నిలబెట్టి నా నుండి చేయించిన తీర్మానం ఆయన కృపతో స్థిరపరుచుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చి నా బ్రతుకును దీవెనకరంగా మార్చాడా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? నిజంగానే చేతులు ఎత్తుతున్నారా? అంటే దీవెనకరంగా మార్చాడంటే ఎలా మార్చాడు? బాగా డబ్బులు ఇచ్చాడా? ఆస్తులు ఇచ్చాడా? మరి ఏం చేశాడు? నా జన్మ ధన్యం చేశాడు ఆయన. ఆస్తులు పొందుకున్నోడికి, అధికారాలు పొందుకున్నోడికి లేని ధన్యత నాకు ఇచ్చాడు సార్. ఏం కావాలి ఈ జన్మకి, ఈ జీవితానికి? మా అమ్మ నూరారా అందే, నీ లారీలో ఒకటన్నా తగిలి సావట్లేదు నువ్వని. అమ్మ నీ లారీలో రోడ్డు మీద ఒకటన్నా తగలేదు నీకు. లారీలో ఒక లారీ అన్న తగిలి సావేంద్ర. అదే తల్లి దగ్గరికి ఈరోజు కొంతమంది తల్లులు వెళ్ళి నీ జన్మ ధన్యమని ఆయన చెప్పేటట్టు చేశాడు. నాకు అమ్మా నీ జన్మ ధన్యం అనేటట్టు చేశాడు. చేయడు లేడు చూడట్లా, నిన్ను చేస్తాడు అట్లా దేవుడు, నిన్ను చేస్తాడు. నేను ఇంతమందికి కొంతమంది చేయడా? పక్షపాతం లేదు ఆయనకి, పక్షపాతం లేదు, పక్షపాతం కూడా లేదు ఆయనకి. ఆయన చేతులు బలహీనమైనవి కాదు, బలమైన చేతులు. పట్టు సరిగ్గా పట్టు. విశ్వాసము ప్రార్థనే కాదు, దేవుని చెయ్యి పట్టుకొని నడవటం కూడా 3వ పాయింట్లో రాసుకో. అది చాలా ప్రాముఖ్యమైనది. వెనక లాగుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్ని, శక్తుల్ని లక్ష్య పెట్టద్దు, ఆకర్షణలను లక్ష్య పెట్టద్దు, మాయ సంతలో లోకం అనుభవిస్తున్న ఆనందాన్ని నువ్వు లక్ష్య పెట్టద్దు. నువ్వు ప్రత్యేకింపబడ్డావు, నువ్వు దేవుని సంబంధి. ఈ సంగతులు మీలో ఎంతమందికి అర్థమైనాయో అర్థమైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. లోకంలో బ్రతకాలి కాబట్టి కష్టపడుతున్నావు. నేను పడ్డా, గాడి చాకిరీ చేశా. ఇప్పుడంటే మనకి అందులో ఉంటే అంతమందికి ఆన్సర్ చేయలేను కదా, అందుకని పక్కన పెట్టాల్సి వచ్చింది. లేదా ఈ రోజు కూడా కష్టపడి చాకిరీ చేసుకుంటానే సేవ చేయాలనేది నా ఆశ. కష్టపడి చాకిరీ చేసుకుంటూ నా కడుపు నేనే నింపుకుంటూ మీకు ఉపచారం పరిచయం చేయాలనేది నా ఆశ. కానీ ఇప్పుడు నేను దానికి డేలో ఎక్కువ గంటలు, దానికి 8 గంటలు కేటాయిస్తే నేను చేయాల్సిన పని చాలా బ్రేక్ అయింది. సంఘం బలపడింది, సంఘం సపోర్ట్